నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నియామకం కోసం నిర్వహించే శారీరక పరీక్షలు డిసెంబర్ 1 నుండి ప్రారంభం కాబోతున్నాయి. 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అవకాశం ఉండటంతో పోటీ కూడా తీవ్ర స్థాయిలోనే ఉంది. ముందు శారీర సమర్థత పరీక్షలో అభ్యర్థులు నెగ్గాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాత పరీక్షకు అర్హత సాధిస్తారు. శారీరక పరీక్షలో ఎదుర్కోవాల్సిన 5 ఈవెంట్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి మెళకువలు పాటిస్తే విజయం సాధించవచ్చో నిపుణుల ద్వారా తెలుసుకుందాం. ఎక్సైజ్ కానిస్టేబుల్లకు అప్లై చేసిన అభ్యర్థులు మొదటిగా 4KM ఉంటుందండి. ఈ 4KM క్వాలిఫై అయిన వాళ్ళే మిగతా ఈవెంట్స్ కానీ ఎగ్జామ్స్ కానీ పోవడానికి జరుగుతుంది. ఈ 4KM వచ్చేసి మనకు పెట్టిన క్వాలిఫై టైం వచ్చేసి 4 కిలోమీటర్లని 20 నిమిషాలుగా నిర్ణయించారు. మొదటిగా అభ్యర్థి 4KM పరిగెత్తడానికి బాడీని వార్మప్ చేయాలండి. ఫస్ట్ వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత 4KM కోసం సిద్ధంగా ఉండాలి. అభ్యర్థులు పరిగెట్టేటప్పుడు గవర్నమెంట్ నిర్ణయించిన ప్లేస్ నుంచి స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ లైన్ వరకు 4KM ఉంటుంది. లాస్ట్ మీకు పరిగెట్టిన 4th KM ఏదైతే ఉంటుందో 4th KM 600 మీటర్స్ ఉంటుంది. ఈ 600 మీటర్స్ నుంచి మీరు ఎంతైతే చేయగలుగుతారో, ఎంత సత్తా అయితే ఉంటుందో అంత ఆల్అవుట్ చేయాలి. ఇందులో ఓన్లీ క్వాలిఫై మాత్రమే ఉంటుందండి. దీంట్లో మార్క్స్ కానీ మీరు అడిషనల్గా కానీ ఏమీ యాడ్ చేయరు. దీనిలో క్వాలిఫై అయితే 20 నిమిషాల లోపు క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ కూడా మిగతా ఈవెంట్స్కు పోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఈవెంట్ పరిగెడుతున్నప్పుడు 1 కిలోమీటర్స్ స్పీడ్గా పరిగెడతారు. దాని తర్వాత అతనిలో ఉన్న సత్తా సెల్స్ డౌన్ అయిన తర్వాత స్లో పడిపోతాడు. అలా కాకుండా అభ్యర్థి 4 కిలోమీటర్ పరిగెట్టే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అభ్యర్థి అతను ఎంత పరిగెట్టగలడు, అతనిలో ఉన్న సత్తా ఎంత, అతనిలో ఉన్న ఎండూరెన్స్ ఎంత క్యాలిబర్ చేసుకొని 1 కిలోమీటర్ని 5 నిమిషాలకు పరిగెట్టేటట్టు చూసుకోవాలి. అంటే 4.30 4 నిమిషాల 30 సెకండ్లకి 1 కిలోమీటర్ కంప్లీట్ చేస్తాడు. చూసుకున్నట్టయితే ఎడ్జ్కి వెళ్ళే లోపల ఒక్కొక్క కిలోమీటర్ పెరుగుతూ ఉంటే అభ్యర్థిలో ఒక స్టామినా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థి టైం ఎక్కువ తీసుకోండి. ఫస్ట్ కిలోమీటర్స్ 4 మినిట్స్ అయితే సెకండ్ కిలోమీటర్స్ 4.30, థర్డ్ కిలోమీటర్స్కి వచ్చే లోపల 5 మినిట్స్, ఫోర్త్ కిలోమీటర్స్కి వచ్చే లోపల అభ్యర్థి పూర్తిగా అంటే 20 మినిట్స్ నుంచి 18 to 20 మధ్యలో పరిగెట్టేటట్టుగా చూసుకోవాలి. అభ్యర్థులు మొదటగా 100 మీటర్స్కి వచ్చినప్పుడు ఇది 15 సెకండ్స్ ఉంటుందండి. ఇది ఫ్లాష్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్స్ చేంజ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. 15.1 వచ్చినా కానీ డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఫస్ట్ అభ్యర్థి ఎక్కడ కరెక్ట్ అయినా పరిగెట్టడం, కరెక్ట్గా పొజిషన్ తీసుకొని పరిగెట్టయితే ఆయన టైం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అభ్యర్థులు జనరల్గా 100 మీటర్స్ పరిగెట్టడం అనగానే ఇలా పరిగెట్టడానికి ప్లాన్ చేస్తుంటారు. ఇలా పరిగెట్టడానికో లేదంటే ఇలా మూవ్మెంట్ చేయడానికో చేస్తారు. ఇది కాదండి, ఇది రాంగ్. ఫస్ట్ పొజిషన్ తీసుకున్నప్పుడు పూర్తిగా టోస్ని రేజ్ చేసి ఉండాలండి. రేజ్ చేసి ఉండాలి అభ్యర్థి. రేజ్ చేసి కొద్దిగా బెండ్ చేసినాక బాడీని స్ట్రైట్గా చూడాలి. మన యొక్క గమ్యస్థానం 100 మీటర్స్ని చూసుకోవాలి. దీని తర్వాత మూవ్ చేసినప్పుడు మన యొక్క రైట్ లెగ్, హ్యాండ్ ఎంత ఫోర్స్ఫుల్గా మనం మూవ్మెంట్ చేస్తే అంత ఈజీగా 100 స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఈ 100 స్టార్టింగ్ ఎప్పుడైతే అభ్యర్థి కరెక్ట్గా చేయగలుగుతాడో పూర్తిగా 15 సెకండ్స్లో అంటే 13 సెకండ్స్లోనే 100 క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుంది. జస్ట్ లైక్ ఒకసారి నేను పొజిషన్ చూస్తాను చూడండి. 100 మీటర్స్ ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి మూవ్మెంట్ చేయాల్సి వస్తుందండి. ఈ యొక్క మూవ్మెంట్ ఎంత స్పీడ్గా అయితే చేయగలుగుతాడో అభ్యర్థి అంత ఈజీగా పరిగెట్టవస్తుంది. దీంతో పాటు విద్యార్థులు ఎలా చేస్తారో అనేది ఒక్కసారి చూద్దాం. పొజిషన్లో నిలబడండి. రిలాక్స్గా. ఇప్పుడు అభ్యర్థులు ఎలా నిలబడ్డారు అనే దాని మీద చెప్తాను. మీరు మళ్ళీ మీ పొజిషన్లోకి రండి. మీరు ఎలా నిలబడ్డారండి చూడండి. ఈ అబ్బాయి నిలబడడం రాంగ్ పొజిషన్లో నిలబడ్డాడు. అంటే మూవ్మెంట్ చేయడం ఎలా ఉంది, ఇది మూవ్మెంట్ చేయడం అనేది పూర్తిగా టో పైన రేజ్ చేసి స్ట్రైట్గా ఉండాలి. ఇది కరెక్ట్ పొజిషన్ అండి. 100 మీటర్స్ కరెక్ట్ పొజిషన్ అండి. ఈ పొజిషన్లో మీరు ఇలా చేస్తగలిగితే 100 మీటర్స్ చాలా ఈజీగా క్వాలిఫై కావడానికి ఆస్కారం ఉంటుందండి. ఎక్సైజ్ కానిస్టేబుల్కి అప్లై చేసిన అభ్యర్థులకి 5 ఈవెంట్లలో వన్ ఆఫ్ ది ఈవెంట్ వచ్చేసి హై జంప్. ఆ హై జంప్లో వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ హైట్ 120 సెంటీమీటర్స్.
అంటే 1 మీటర్ 20 సెంటీమీటర్స్. అండ్ హైయెస్ట్ హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్. 171కి ఫుల్ మార్క్స్ ఇస్తారు, మెరిట్ మార్క్స్. ఏదైతే మినిమం క్వాలిఫైయింగ్ ఉంటుందో 1.20 అంటే 120 సెంటీమీటర్స్కి మినిమం మార్క్స్ ఇస్తారు. ఈ పై నుంచి ఇంకా ఎంత హైట్కి దుంకుతూ వెళ్తుంటే అంత హైట్కి మెరిట్ మార్క్స్ ఇస్తూ వెళ్తుంటారు. ఈ హై జంప్లో 2 రకాలు ఉంటుంది దుంకేది. ఒకటి వచ్చేసి బెల్లీ రోల్ అంటాము, ఇంకోటి వచ్చేసి సిజర్ కట్ అంటాము. సో అభ్యర్థులు ఈ 2 రకాల జంప్స్నే చేయాలి. అలా కాకుండా ముందు నుంచి వచ్చి డైరెక్ట్గా 2 కాళ్ళు ఎత్తి దుంకడం అలా చేస్తే డిస్క్వాలిఫై చేస్తారు. ఈ 2 రకాల జంప్నే క్వాలిఫై కింద తీసుకుంటారు. ఒకటి వచ్చేసి బెల్లీ రోల్ జంప్, ఇంకోటి వచ్చేసి సిజర్ కట్ జంప్. అభ్యర్థులు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే క్రాస్ బార్ దగ్గరికి వచ్చినప్పుడు బాడీ మూవ్మెంట్ ఎలా ఉండాలి, బార్ పై నుంచి ట్రావెల్ అవుతున్నప్పుడు బాడీ మూవ్మెంట్ ఎలా ఉండాలి, ల్యాండింగ్ ఎలా ఉండాలి. 3 అడుగుల డిస్టెన్స్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే కన్వీనియంట్ బెల్లీ రోల్కి. సిజర్ కట్కి 3 నుంచి 5 అడుగుల డిస్టెన్స్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తే కన్వీనియంట్.